ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు పేదవాళ్ళకి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పినారు, ఇండ్లు కట్టిస్తామన్నారు. చాలా మంది పేదవాళ్ళు గత ప్రభుత్వంలో ఇండ్లు కట్టుకున్నారు, వైసీపీ ప్రభుత్వంలో ఇండ్లు కట్టుకున్నారు. ఇప్పుడు స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు. అయినా ఏ ఒక్క ఇంటికి కూడా ఇంతవరకు బిల్లు రాని పరిస్థితి. ఈరోజు పేదవాళ్ళు ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు P4 విధానం తీసుకొని వచ్చి పేదవాళ్ళు 20% పేదవాళ్ళని 10% ఉన్నవాళ్ళు ఆదుకోవాలని ఉగాది నుంచి ప్రారంభం చేస్తామని చెప్తున్నాడు. నేను ఒకే ఒక ప్రశ్న ఇస్తున్నాను ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని. ఈరోజు పేదవాళ్ళు మరి ఇండ్లు కట్టుకుంటున్నారు, పేదవాళ్ళు ఈ సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి నువ్వు చెప్పినటువంటి పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తే కూడా వాళ్ళు ఒక రకంగా అభివృద్ధి అవుతారు. కానీ ఆ సంక్షేమ పథకాలు సూపర్ 6 ఏదైతే ఉందో ఆ సూపర్ 6 ఎప్పుడు లోపల అమలు చేస్తారో ఖచ్చితంగా అది చెప్పమని మేము అడుగుతున్నాం. P4 విధానం కాదు, ముందు సంక్షేమ పథకాలు ఈరోజు పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం కాదని సూపర్ 6 పథకానికి అందరూ కూడా ఆకర్షితులై మీకు ఓట్లేసి గెలిపించిన పుణ్యాన ఈరోజు వాళ్ళంతా కూడా గాలికి వదిలేసిన పరిస్థితి చూస్తున్నాము. ప్రత్యేకంగా ఈ ఆదోని కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వలసలు పోతున్నారు. ఈ వలసల గురించి ఏ నాయకుడైనా అడుగుతున్నాడా? కానీ మన ఎమ్మెల్యే మాత్రము అసెంబ్లీలో అడిగినాడు, చాలా సంతోషం. కానీ ఈ ఎమ్మెల్యే గారిని ఇక్కడుండే మంత్రుల్ని ఎంపీలని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు మీ ప్రభుత్వం డబల్ ఇంజిన్ అంటే ఒక ఇంజిన్ నడకపోయినా ఒక ఇంజిన్ నడుస్తుంది అంటే కేంద్రంలో ఉండే ఇంజిన్ ఏమన్నా నిలబడిపోయిందా? రాష్ట్రంలో ఉండే ఇంజిన్ నిలబడిందిలే. అప్పులైనాయి, ఇంతకుముందు ప్రభుత్వం అప్పులు చేసినాడని చెప్తున్నాడు. మీకేమైంది పోయే రోగము? నరేంద్ర మోడీకి ఏమైంది రోగము? నరేంద్ర మోడీ పలుకుబడి ఉందని చెప్తున్నాడు కదా మన ఎమ్మెల్యే గారు. మరి ఎమ్మెల్యే గారు పోయి నరేంద్ర మోడీని అడిగి 1000 కోట్లు తెస్తానన్నాడు మన ఆదానికి. ఏం చేసినాడు 1000 కోట్లు ఎత్తున? ఏమన్నా తిన్నాడా 1000 కోట్లు తెచ్చి? ఈరోజు ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం. నువ్వు అసెంబ్లీలో అడిగేది కాదు, పార్లమెంట్లో అడుగు. ఈరోజు పార్లమెంట్లో ఎంపీని ప్రధానమంత్రి ప్రశ్నించి ఈ వలసల్ని అరికట్టు. ఈరోజు ప్రధానంగా తాగునీళ్ళ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈరోజు అన్ని గ్రామాల్లో పోయి తాగునీళ్ళు లేదు, 15 రోజులకు ఒకసారి వస్తున్నాయని ఈరోజు అసెంబ్లీలో మాట్లాడమే కాదు, ఈరోజు ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకోబోండి. జలజీవన్ మిషన్ కింద ఈరోజు ఈ ప్రాంతానికి తాగునీళ్ళు ఇచ్చేదానికి కృషి చేయండి అని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మాటలు కాదు, చేతల్లో చూపేయండి అని ఈరోజు ఎమ్మెల్యే గారిని, ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని ఈరోజు సిపిఎం పార్టీ ఇక్కడ అడగదలుచుకుంది. ఇంకా ఎంతకాలం 75 సంవత్సరాలు వచ్చినా ఇంకా వలసలు పోయేటువంటి పరిస్థితి ఇంకా ఎంతకాలం ఉండాలని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే మీ ఆటలు సాగవు. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పటికైనా కనీసం గ్రామాల్లో తాగడానికి నీళ్లు ఇవ్వండి, ట్యాంకర్లు పెట్టి నీళ్లు సరఫరా చేయండి, అదనపు పైప్ లైన్లు వేసి నీళ్లు ఇవ్వండి. లేకపోతే ఖచ్చితంగా మీకు పుట్టగతులు ఉండవని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అట్లాగే ఈరోజు పేదవాళ్ళు చాలా మంది మరి ఎదురు చూస్తున్నారు సంక్షేమ పథకాల కోసం. ఆ పథకాలు తక్షణంగా అమలు చేయండి. అట్లాగే ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు లేవు ఈ ప్రాంతంలో. ఈ సాగునీటి ప్రాజెక్టులకి ఈ బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలే కూటమి ప్రభుత్వము. డబల్ ఇంజన్ ఏమైంది? ఈ గూడ్స్ కంటే అధ్వానం ఉంది డబల్ ఇంజన్ ప్రభుత్వం. గూడ్స్ అన్న మేలు, డబల్ ఇంజన్ ఏం చేస్తావు? రైలు తీసుకొని ₹1 కూడా వేదవతికి కేటాయించలే, ₹1 కూడా RDS కేటాయించలే, ₹1 కూడా మేళగిరి వరదకాలు కేటాయించలే. మరి బడ్జెట్లకు నిధులు కేటాయించుకోకున్నాడు మన ముఖ్యమంత్రి గారు పోలవరం నుంచి బనకచర్లకు నీళ్ళు చేస్తానంటాడు. అంటే నెత్తికి నూనె లేకున్నాడు, మీసాలకు నూనె కొట్టినట్లుంది. 80,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు, ఎక్కడి నుంచి నిర్మిస్తావు? కనీసం తుంగభద్ర నీళ్ళు ఇక్కడ ఏట్లో సముద్రంలో కలుస్తున్నాయి, ఆ నీళ్ళు తెప్పి మహాప్రభు అంటున్నాం. లోకేష్ గారు బాగా మాట్లాడినాడు అసెంబ్లీలో. నేను చూసినాను వలసలు పోతున్నారు బండ్లని. మాటలు చెప్పడం కాదు, ఇక్కడ ఈ వలసలు పోయే వాళ్ళని అరికట్టండి. కనీసం 200 రోజులు ఉపాధి కూలీలు పని కల్పించండి. సాగునీటి ప్రాజెక్టులు చేపట్టండి. దానికి సంబంధించిన చర్యలు ఏమని మేము అడుగుతున్నాం. మీరు మాటలు చెప్పడము మేము మాటలు చెప్పడం కాదు. ప్రజలకు కావాల్సింది పని కావాలా. తక్షణం ప్రాజెక్టులు చేపట్టండి, సాగునీరు అందించండి. ఈరోజు LLCకి మరి మార్చి 30కే నీళ్ళు ఇస్తామంటున్నారు. మార్చి 30 వరకు నీళ్ళు ఇస్తే పంటలు రావు. కనీసం ఆ జ్ఞానం కూడా దాన్ని కూడా అడిగే నాదులు లేడు. ఈరోజు కనీసం ఏప్రిల్ 30 వరకు వస్తే కనీసం నీళ్లు ఈ ఎండాకాలం పంటలైనా పండించుకునే అవకాశం ఉంది. దాని గురించి కూడా పట్టించుకునే నాదులు లేడు. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. మిరప రైతులంతా కూడా అల్లాడిపోతున్నారు. ఉపాధి కూలీలు బిల్లులు లేవని ఈరోజు మనోళ్ళు చెప్తున్నారు. మరి ఉగాది పండుగ వచ్చే ఎట్లా పండుగ చేసుకోవాలా, రంజాన్ పండుగ వచ్చి ఏ రకంగా చేసుకోవాలా? కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంకుడు గుంటలు తవ్వుతున్నాడు. ఇంకుడు గుంతలు కాదయా తవ్వాల్సింది, ప్రాజెక్టులు కట్టు. ఇంకుడు గుంతలు ఎన్ని నీళ్ళు ఆగుతాయి?
ఒక టీఎంసీ నేలకి అంత పెద్ద ప్రచారం అవసరమా? ఈరోజు వందలాది వేలాది టీఎంసీలు సముద్రం కలిసిన వాటిని నిలబెట్టండి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు ఆదోని మండలంలో స్థానిక సమస్యలు, అట్లాగే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు, ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన మార్చి 9వ తేదీ నుండి మార్చి 23 వరకు ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది. ఈ ఎండాకాలంలో త్రాగేదానికి నీళ్లు దొరికే పరిస్థితి లేదు. ఈరోజు బసరకోట గ్రామానికి నెవలకల్ స్కీమ్ నుంచి నీళ్ళు వెళ్ళాలా. సలకలకొండలో వెళితే మేము అన్న మాకు 15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చినా కూడా మాకు సంతోషం అన్న, అసలు 15 రోజులకు ఒకసారి కూడా నీళ్ళు రావడం లేదంటున్నారు. దీనికి కారణం ఏమంటే దాదాపు 25-30 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్ అది మొత్తం అంతా కూడా శిథిలావస్థకు చేరుకోపోయి ఎక్కడికెక్కడ లీకేజీలు అవుతున్నాయి. దానివల్ల ఒకే పైప్ లైన్ కావడంతో ఎక్కడ లీకేజ్ వచ్చినా ఒక 10 రోజులు గ్యాప్ వస్తుంది. అందువల్ల ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఖచ్చితంగా నవలకల్ స్కీమ్ నుండి బసరకోట వరకు అదనపు పైప్ లైన్ వేయాలి. దాని ద్వారా మాత్రమే నీళ్ళ సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. అట్లాగే ఇటుపక్క కుప్పగల్ ఎస్ఎస్ ట్యాంక్ ఉంది. ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా కూడా దాదాపు 7-8 గ్రామాలకు నీళ్లు సరఫరా అవుతున్నాయి. ఈ గ్రామాలకి నీళ్లు అక్కడ కూడా సక్రమంగా రావడం లేదు. ఒకవేళ పంపింగ్ చేసినా కూడా గ్రామాల్లో సరైనటువంటి వాల్ సిస్టమ్ లేకపోవడంతోన అందరికీ నీళ్ళు అందలేనటువంటి పరిస్థితి ఉంది. గణేకలు కానీ, కుప్పగలు కానీ, బల్లెకలు కానీ, అసలు పెద్ద తుమ్మలంలో అయితే 5 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకోసం అంటే ఆ గ్రామానికి నిర్మించిన ట్యాంకు 25 సంవత్సరాల క్రితం అప్పుడున్న జనాభాకు అనుగుణంగా నిర్మించినారు. ఇప్పుడు చూస్తే జనాభా పెరిగిపోయింది, నీళ్లు తక్కువ వస్తున్నాయి. కాబట్టి ఈ రకంగా త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. అట్లాగే 11 వారాలు అయింది. మొన్ననే మేము భిక్షాటన కార్యక్రమాన్ని చేసినాం, అంటే మన కూలీల ద్వారా. కానీ ఇప్పటిదాకా స్పందించలే ప్రభుత్వం. మరి వాళ్ళకి చలనం లేదు. 11-12 వారాలైనా కూలీ డబ్బులు రాలేదు. మరి ఏ ఒక్క అధికారికైనా ఒక నెల జీతం రాకపోతే పని చేయగలరా? మరి ఉపాధి హామీ కూలీలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాము. అట్లాగే రీసర్వే చేశారు చాలా గ్రామాల్లో. రీసర్వే సందర్భంగా వచ్చిన భూ సమస్యలు పరిష్కారం చేస్తామని 2 సార్లు రెవెన్యూ సదస్సులు పెట్టారు. కొంతమందివి భూములు అసలు ఇనాం భూములు అని చెప్పేసి చేసేసారు. ఇక్కడ ఎవరైతే లోన్లు తీసుకున్నారో ఆ రైతులంతా కూడా లోన్ల కోసం బ్యాంకుల కోసం వెళ్తే, రెన్యువల్ కోసం వెళ్తే ఈరోజు అక్కడ రావడం లేదు. 6 అడంగాలు ఇలా చాలా మంది సఫర్ అవుతున్నారు. అట్లే కుప్పగల్ గ్రామంలోన ఒక 60 ఎకరాలు రైల్వే భూమి అని పడింది. ఎక్కడో రైల్వే స్టేషన్ ఉంటే ఎక్కడో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పొలాలను కూడా ఈరోజు రైల్వే భూములుగా చూపించడం ఇది చాలా అన్యాయం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ భూముల్ని ఎవరైతే పట్టదారులు ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్లో 6 అడంగాల్లో ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఇప్పటికి 10 నెలలు కావస్తా ఉంది. మరి 10 నెలలు అయింది, ఏ పథకాన్ని మీరు అమలు చేసినారు? ఈరోజు రేషన్ కార్డులు అన్నారు, ఇప్పటిదాకా రేషన్ కార్డు లేదు. 2 ఏళ్ళు అయింది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, వితంతువులు, భర్తలు చనిపోయినటువంటి వితంతువులు అయితే 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇవ్వలేదు, పాత ప్రభుత్వం. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా సంవత్సరంగా వస్తుంది, ఇప్పటిదాకా కూడా దాన్ని ఆప్షన్ తీసుకురాలేదు, ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. అట్లాగే రేషన్ కార్డులు అన్నారు, రేషన్ కార్డులు ఇప్పటిదాకా ఇవ్వలే. మరి సూపర్ 6 పథకాలకైతే డబ్బులు కేటాయించినట్లు చెప్తున్నారు, కానీ ఏది అమలు కావడం లేదు. ఈరోజు మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ ఎక్కడ అమలు కావడం లేదు. అట్లాగే ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామన్నారు, అది కూడా అమలు కాలేదు. అట్లాగే తల్లికి వందనం అన్నారు, తల్లికి వందనం అమలు కావడం లేదు. అన్నదాత సుఖీభావం అన్నారు, అదే అమలు కావడం లేదు. కాబట్టి ఈరోజు సూపర్ 6 పథకాలు ఏవైతే ఇచ్చినారో వాటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మనం ఒకసారి మీరు ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే సంక్రాంతిలోగా అన్ని చోట్ల గుంతలన్నీ పూర్తి చేస్తామన్నారు. ఈరోజు ఈనాడు పత్రికలోన మొత్తం గుంతలన్నీ పూర్తి చేశారని చెప్తారు. నేను ఈరోజు చూపిస్తాను, ఏ అధికారి వచ్చినా చూపిస్తాను. బయటకేరు నుండి కపటికి వెళ్ళే రహదారి ఎట్లుందో ఒకసారి చూడండి. అట్లాగే ధనాపురం నుండి నాగనాథల్లి అట్లా ఎబటం ఒలగుందుకు వెళ్ళేటువంటి రహదారి ఒకసారి చూడండి, చూపిస్తాం దగ్గరుండి. మరి ఇది ఎందుకు కనపడడం లేదు వీళ్ళకి? ఎందుకు కనపడలేదు కూటమి నాయకులకి? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఎందుకు కనపడలేదు ఆ రోడ్లు? అంటే వాళ్ళ మనసులు కాదా అని చెప్పేసి మీ దృష్టిలో ఉందా? అందుకని ఈరోజు సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా తక్షణమే ఆ రోడ్లన్నీ కూడా వెంటనే బాగు చేయాలని చెప్పేసి ఈరోజు మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం. కాబట్టి ఇవన్నీ సమస్యల పైన మేము గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన సందర్భంగా ఈ సమస్యలన్నీ వచ్చాయి. అందుకోసమే సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు వినతిపత్రం కూడా ఇవ్వబోతున్నాం. అందుకోసం ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని సిపిఎం పార్టీగా మేము చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలా, స్థానికంగా ఉండే సమస్యలు పరిష్కారం చేయాలా, లేకపోతే మరింత పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి.
కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం. నా పేరు లింగన్న, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి.